హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సీటెట్లో భాగంగా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వితౌట్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ ఒకసారి రాసి చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో మెయిన్ ఏంటంటే సీటెట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రీగా, అండ్ దట్ టు సిలబస్ వైజ్. సో మనకి ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2లో కామన్గా సేమ్ ఉన్నాయి. లైక్ సిలబస్ డెప్త్ ఒకటి ప్రైమరీ లెవెల్ ఉంటే ఒకటి ఎలిమెంటరీ లెవెల్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ద సిడిపి సిలబస్ is same for paper 1 and paper 2, and language 1 and language 2 are same for paper 1 and paper 2. So remaining ఏం చేంజెస్ ఉన్నాయో I'll explain. Okay, ఫస్ట్ పేపర్ 1 చూస్తే మనకి పేపర్ ప్యాటర్న్ ఆఫ్ ద సీటెట్ ఎగ్జామ్. ఫస్ట్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ 30 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఉంటుంది. మనం అప్లై చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ 1 మోస్ట్ ప్రాబబ్లీ తెలుగు పెడతాం, లాంగ్వేజ్ 2 మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్ పెడతాం. అది మనం అప్లై చేస్తున్నప్పుడు మనం ఏది పెట్టామో గుర్తుంచుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్లో మనం లాంగ్వేజ్ 1 ఏముంది, లాంగ్వేజ్ 2 ఏముందో మనం చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ ఇస్తారు. మనం అది ఏది పెట్టామో లాంగ్వేజ్ 1కి దాన్ని చేస్తే సరిపోతుంది. 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్ ఉంటాయి. అదే సేమ్ లాంగ్వేజ్ 2లో కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇస్తారు. లాంగ్వేజ్ 2 మనం ఏది అప్లై చేసామో డ్యూరింగ్ అప్లై మనం అది పెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సిడిపి లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. పేపర్ 1లో స్పెసిఫిక్గా ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. 30 మార్క్స్కి పేపర్ 1లో అందరికీ కామన్గా మ్యాథ్స్ ఉంటుంది. ఈవెన్ ఫర్ సోషల్ సబ్జెక్ట్స్, సోషల్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఈవీఎస్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ పేపర్ 1 pattern. And coming to the paper 2, CDP language 1, language 2 same ఉంటాయి, but the main subject 60 marks are different. Let's see. ఓకే, అప్లై మనం ఏది పెట్టుకున్నాము అంటే లైక్ లాంగ్వేజ్ 1గా తెలుగు, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ పెట్టుకుంటాం కదా. లేకుంటే హిందీ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎవరైనా హిందీ చూస్ చేసుకుని ఉంటే ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నామో ఆ క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. అండ్ లాంగ్వేజ్ 2 వచ్చేసి మనం ఏది అప్లై చేసుకున్నామో అది మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్స్ 60 మార్క్స్ ఉంటాయి. అయితే ఈదర్ సోషల్ అయినా ఉంటుంది, వాళ్ళు సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే, ఆర్ ఎల్స్ సైన్స్ అండ్ మ్యాథ్స్ కలిపి 60 మార్క్స్ ఉంటాయి. టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. 330 is 90, అండ్ ఆఫ్టర్ దట్ 160, 150. ఓకే, టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్. Okay, so now I am going to explain the syllabus of the CTET paper. See, when we observe the paper, those who are completed BR students especially, వాళ్ళు paper 1 and paper 2 రెండు రాయొచ్చు. They have the eligibility to write those two papers, paper 1 and paper 2. But once we observe this paper, the syllabus is similar. But the thing is, paper 1కి ప్రైమరీ లెవెల్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్. వెరాజ్ కమింగ్ టు ద పేపర్ 2 ఎలిమెంటరీ లెవెల్లో ఉంటుంది. దట్ ఈస్ 6th to 8th వరకు ఆ పిల్లల స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి లాంటిది పేపర్ అయితే చిన్నపిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారు అటువంటిది అది అట్లా ఉంటే కొంచెం హెవీ సిలబస్గా హెవీ కంటెంట్గా పేపర్ 2 ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. See, when we observe child development and pedagogy, child development primary school childలో ఇది పేపర్ 1 ఫర్ క్లాసెస్ 1 to 5 మార్క్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ దాట్ లెర్నింగ్ అండ్ పెడగాజీ అనేది చాలా ఇంపార్టెంట్. పెడగాజీ నుండి 10 మార్క్స్ వస్తాయి. ఓకే, సేమ్. సో హియర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రైమరీ స్కూల్ చైల్డ్ లెవెల్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం పేపర్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అనేది ఫస్ట్ టాపిక్ ఉంది. ఇక్కడ చూడండి, పెడగాజీలో హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్. ఓకే,
how and why children fail to achieve success in school performance. స్కూల్ పర్ఫార్మెన్స్లో సక్సెస్ని అందరూ ఎందుకు అచీవ్ చేయలేకపోతారు, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, ఫియర్ కానీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఆర్ ఎల్స్ స్టూడెంట్స్ వాళ్ళని ఎవరు మోటివేషన్ సరిగ్గా చేయకపోతే కానీ దోస్ రీజన్స్ ఉంటాయి. సో ఇదే సిలబస్ మనం పేపర్ 2లో కూడా చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ ఉంది, స్పెషల్ నీడ్స్ గురించి ఉంది 5 మార్క్స్, లెర్నింగ్ అండ్ పెడగాజీ ఉంది. ఇది పేపర్ 1లో ఉంది. మనం పేపర్ 2లో CDP ఇప్పుడు చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ఫర్ పేపర్ 2 ఫర్ క్లాసెస్ 6 to 8 ఎలిమెంటరీ స్టేజ్లో ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ టోటల్ 30 మార్క్స్. ఇందులో కూడా చైల్డ్ డెవలప్మెంట్కి 15 మార్క్స్ ఉన్నాయి. ఓకే, 5 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్, స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళకి, అండ్ రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి పెడగాజీ. మనం చైల్డ్ డెవలప్మెంట్ అది చూస్తే కనుక కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అదే ఉంది. హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్ అండ్ హౌ అండ్ వై children fail to achieve success in school performance. Same, the syllabus is same, but the thing is కొంచెం హెవీగా ఉంటుంది ఇది ఎలిమెంటరీ స్టేజ్, అంతే. అంతకు మించి రిమైనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, లైక్ పియాజే, కోల్డ్ బ్లాక్, వైగాట్స్కి. ఓకేనా, ఇవే ఉంది. మనకి పేపర్ 1లో కూడా ఈ సిలబస్ని చూడొచ్చు. ఇక్కడ చూడండి, పియాజే, కోల్డ్ బ్లాక్, వైగాట్స్కి సేమ్. లాంగ్వేజ్ 1లో కూడా పేపర్ 1లో లాంగ్వేజ్ 1లో లాంగ్వేజ్ ఏదైనా కూడా, అది ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటిది ఒకటి ఉంటుంది. ప్యాసేజ్ ఇస్తారు, దాని నుండి మనం ఆన్సర్స్ చేయాలి. 2 passages ఇస్తారు, ప్రోస్ అండ్ పోయట్రీ లాగా. అండ్ ఆఫ్టర్ దట్ పెడగాజీ ఉన్నది. ఇది కూడా టోటల్ 30 మార్కు. ఫస్ట్ కాంప్రహెన్షన్కి 15 ఉంటాయి, పెడగాజీకి 15 మార్క్స్. లాంగ్వేజ్ 2లో కూడా అంతే, కాంప్రహెన్షన్కి 15, పెడగాజీకి 15. ఇదే ప్యాటర్న్ మనకు పేపర్ 2లో కూడా చూడొచ్చు. అండ్ హియర్ ఇట్ ఈస్ పేపర్ 2. ఓకే, పేపర్ 2 అండ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, రీడింగ్ ప్యాసేజ్, అన్సెట్ ప్యాసేజెస్ ఉంటుంది. పోయం నుండి ఒకటి, ప్రోస్ నుండి ఒకటి. అండ్ ఆఫ్టర్ దట్ పెడగాజీ, దానికి దీనికి 15 మార్క్స్. సో వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ హియర్ ఈస్ పేపర్ 1కి పేపర్ 2కి అప్లై చేసిన వాళ్ళు లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ 1 మనం తెలుగు పెట్టుకుంటే అదే సిలబస్, కాకపోతే కొంచెం స్టేజెస్ చేంజ్ అవుతాయి. కాబట్టి మనం ఒక్కసారి కరెక్ట్గా ప్రిపేర్ అయితే వీ కెన్ రైట్ దోస్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఆ 2 పేపర్లను మనం రాసేయచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ పేపర్ 1లో మనకి దీని తర్వాత లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 తర్వాత కంపల్సరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, మ్యాథమెటిక్స్ ఇక్కడ కంటెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. దాని తర్వాత కంటెంట్కి 15 మార్క్స్, పెడగాజీకి 15 మార్క్స్. ఈవీఎస్ ఎన్వైరన్మెంటల్ సైన్స్లో కూడా కంటెంట్కి 15 మార్క్స్, పెడగాజీకి 15 మార్క్స్. వేరేస్ పేపర్ 2లో మనం చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్, లేదంటే సోషల్ వాళ్ళు అయితే సోషల్ వాళ్ళు. దాంట్లో కూడా కంటెంట్కి 15 మార్క్స్, పెడగాజీకి 15 మార్క్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్. సో ఇది మనం CTET ఆన్లైన్ క్లాసెస్ అనేది చేయబోతున్నాము. మనం సిలబస్కి తగ్గట్టుగా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇది కంటెంట్ మనం తీసుకున్నట్టయితే CDP ప్రైమరీ లెవెల్ ఇది కొంచెం హెవీగా ఉంది సిలబస్, కాబట్టి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి కింద నుండి ఇట్లా మనం పైకి లాగా వెళ్తే బెటర్ ఉంటుందని నాకు అనిపించింది. లెర్నింగ్ అండ్ పెడగాజీ నేర్చుకుంటే కనుక ఇందులో 7 టాపిక్సే ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ నీడ్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఇది కంప్లీట్ చేసి ఇవి ఆ తర్వాత మనం CDP కంటెంట్ కంప్లీట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఇది కూడా ఎక్కువ స్కోరింగ్ కాబట్టి. సో వాట్ ఐ థాట్, ఇప్పుడు నేను హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అండ్ వై చిల్డ్రన్ ఫెయిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్ అనే టాపిక్ని సిలబస్ వైజ్లో భాగంగా ఇది ఫస్ట్ టాపిక్గా అనుకుంటున్నాను. పేపర్ 1 అండ్ పేపర్ 2కి 2 ఉన్నాయి కాబట్టి ఇది. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ విత్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ పెడగాజీ CDP. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఫాలో, షేర్ ఇట్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.